హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ముక్కోటి ఏకాదశి రోజు బ్లాగ్ ఇది. అలాగే సండే బ్లాగ్ కూడా వస్తుంది ఇందులో. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను ముక్కోటి ఏకాదశి రోజు 4 గంటలకు లేసాను. 4 గంటలకు లేసి ఇంకా ముగ్గు విట వేసేసుకున్నాను, వాకిలి ఉడిచి నీళ్ళు చల్లి ఇక్కడ స్నానం చేసేసుకొని ఇక్కడ పూజ చేసుకున్నాను. ఇంకా సంక్రాంతి వీడియోస్ కూడా వస్తాయి. సో ఇవి అట్లాగే పెండింగ్ ఉండిపోయినాయి వీడియోస్. సో ఇవి అప్లోడ్ చేసేస్తున్నాను ముందుగానే. ఇంకా పూజ చేసేసుకున్నాను. ఇక్కడ కింద ఇంట్లో దేవుని పూజ చేసుకున్నాను ముందు. ఇంకా పైకి వెళ్ళి పైన కూడా మొత్తం పూజ చేసుకున్నాను. చీకటిగా ఉండే అప్పటికి 5 అవుతుంది. 5 అవుతుంది. దీపం పెట్టేశాను. చీకటిగా ఉంటుంది మాకు పైన టెర్రస్ పైన. మొత్తం లైట్స్ ఉన్నాయి అన్నమాట. పక్కన లైట్స్ ఉంటాయి. మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి రోజు? ఆ కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. సో ఇంకా ఇక్కడ నేను అదే నైట్ ఆ రోజు సాయంత్రం ఇంకా నేను అరిసెలకు పిండి కలిపి పెట్టేసుకున్నాను. అరిసెలకి నైట్ అంతా మొత్తం ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాను. బియ్యాన్ని రేషన్ బియ్యం నానబెట్టేసాను. 3 kgs బియ్యం నానబెట్టిన, 2 kgs బెల్లము. కరెక్ట్గా 3 kgs రైస్కి 2 kgs బెల్లం పడుతుంది. ఇంకా నేను నానబెట్టేసేసి ఇసిరిపిచ్చేసాను అదే రోజు. కానీ సాయంత్రం బ్లాగ్ ముక్కోటి వైకుంఠ రోజు సాయంత్రం బ్లాగ్ ఇది. సో ఆ రోజు కొంచెం ఎంత కావాలో అంతనే తీసేసుకొని ఇంకా తక్కింది ఫ్రిడ్జ్లో పెడతాను. కొన్ని ఇంకా చేసుకుంటూ ఉంటాను అరిసెలు. నాకు ఎట్లా వీలైతే అట్లా. ఇద్దరు ఉండాలి కానీ నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం అంత రోజుకి ఒక 30-40 అలా చేసుకున్నాను అరిసెలు. మీకు ఒక ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటేనేమో నేను 3 kgs కాబట్టి రైస్కి 2 kgs బెల్లము, ఒక 5 స్పూన్స్ ఏమో నెయ్యి వేసాను. అట్లాగే ఇలాచి పౌడరు, సోంపు వేసాను. కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను. అదే బియ్యం పట్టించిన జల్లల్లో బియ్యం పట్టించిన దాంట్లోనే వేసేసాను. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చాలా బాగా వస్తాయి. ఇలా పొంగు వస్తుంది. ఇలా రావాలి అరిసెలు. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మనము సిమ్లో పెడితేనే లోపల పైన ఇలా అవుతుంది కానీ లోపల మాత్రం పిండిగా ఉంటుంది. అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మరి ఎక్కువగా నల్లగా వేయించుకోవద్దు. ఆయిల్ మాత్రం బాగా పీల్చుకుంటుంది. ఆయిల్ మాత్రం తీసేయాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ పిండేసి మీకు ఇలా ఆయిల్ తీసేది కూడా బయట దొరుకుతుంది. లేకపోతే ఇలా చెంచాలతో కూడా ఇట్లా అనవచ్చు మీరు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మురుకులు చేసేది ఉంది. అన్నీ కలిపి పెట్టేసుకున్నాను నేను. ఒక్కొక్కటి చేసుకుంటూ ఇవి అరిసెలకైతే మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు పిండిని. అసలు బయట పెట్టవలసిన ఏం లేదు. కలిపి పెట్టేసుకుని ఏం పాడు కాదు. చేసే ముందు ఒక అరగంట ముందు తీసి బయట పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత తీసి చేసుకోవచ్చు. 1 వీక్ వరకు మంచి టేస్ట్గా ఉంటాయి. అసలు పాడవదు పిండి. నేను కొంచెం నాకు ఎట్లా వీలైతే అట్లా చేస్తూ ఉంటాను అన్నమాట నేను. మీరు ఇందులో నెయ్యి వేసుకుంటేనే ఇలా మెత్తగా మంచిగా వస్తాయి. కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ ఉంటే నువ్వులు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు మీరు. చూసారా ఇలా తుంచంగానే వచ్చేస్తాయి. అయితే నాకు వీలున్నప్పుడల్లా కొంచెం తీసుకొని చేసుకుంటూ ఉన్నాను నేనైతే.
ఇది సండే రోజు ఫ్రెండ్స్. సండే రోజు ఇంకా నేను ఇది మొత్తం రాత్రి కర్రీస్ ఏమైనా ఉంటే అన్నీ తీసి పడేస్తే నాకు కొంచెం కొంచెం ఉండే కర్రీస్ అని తీసేస్తే ఇలా కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసుకోవాలి మొత్తము కిచెన్. అందుకే సండే రోజు కొంచెం ఎర్లీ మార్నింగే లేసాను అనమాట. ఫస్ట్ కొంచెం టీ పెట్టుకొని తాగేసినాక తర్వాత ఇంకా నేను ఇవన్నీ బాసనలను తోమేసుకొని ఇంక ఇక్కడ పిండి తడిపి పెట్టేస్తే మనకు నాంతు ఉంటుంది. ఇంకా నేను పని స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను చపాతి గుడ్లు ఫ్రై చేస్తాను నాస్టాకి. వాళ్ళ కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసేది ఉంది కొంచెం కిచెన్. అందుకే ముందుగా నేను ఏం చేస్తానంటే కాస్త పిండి విసికి పక్కన పెడితే నాంతుంటుంది కదా, ఆ నాన్నాక నేను చపాతీలు చేసుకుని ఎంత నాంతే అంత మంచిది. అందుకే తొందరగానే లేసాను నేనైతే. ఇక్కడ మొత్తం పిండి మొత్తం తడిపేసేసుకుంటాను. ఇది పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా నానుతుంటుంది పిండి అనమాట. ఇది మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఎంత 1 వీక్ కూడా కాదు, మొత్తం దుమ్ము పడిపోతూ ఉంటుంది. మాకు అక్కడ వెంటిలేటర్స్ ఉంటాయి అనమాట. ఆ వెంటిలేటర్స్ దగ్గర దుమ్ము అంతా వస్తుంటుంది. మీకు అడుగుతూనే ఉంటాను నేను. చాలా దుమ్ము పడుతుంటుంది, జిడ్డు కూడా పడుతుంటుంది ఎక్కువ. ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఇలా డీప్ క్లీనింగ్ ఉంది మొత్తం కిచెన్. ఇంకా ఎంత కడిగినా మళ్ళీ ఎప్పటల్లా అయితేనే ఉంటుంది కిచెన్ అయితే. ఎక్కడ వెంటిలేటర్స్ ఏంటంటే మాకు ఇట్లా నూనె మరకలు ఏదున్నా కానీ పోయేటట్టుగా లేదనమాట. సో ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకున్నా. ఇక్కడ స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను నేను. సండే అంటాం కానీ వాళ్ళు తొందరగా లేవాల్సి వచ్చింది. కిచెన్ వల్ల నేను తొందరగా లేసిన అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకి మొత్తము పని ఎక్కువ ఉందన్నమాట నాకైతే. ఇంకా స్నానం చేసుకొని వచ్చేసిన. అక్కడ అన్నం దమ్కి అవుతుంది. ఇక్కడ చికెన్కి నేను ఉల్లిగడ్డలు కోసి పెట్టేసుకుంటున్నా. కూర వండేస్తాను. ఈ వాయిస్ ఇస్తున్నాను నేను. పతంగుల పండుగ తెల్లారి వాయిస్ ఇస్తున్నాను. సో ఎక్కడ చూడు శబ్దం అన్నీ డీజేలు, బిల్డింగ్ల పైన డీజేలు పెట్టుకొని ఒకటే ఆడుతున్నారు పిల్లలు. వాయిస్ అంతా అదే సాంగ్స్ లాగా వినబడుతుంది. మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎంత లోపల ఇంట్లో పెట్టుకొని కూడా ఇచ్చినా కానీ డిస్టర్బెన్సే వస్తుంది. సో ఇక్కడ చికెన్ వండేస్తున్నాను. ఉల్లిగడ్డలు ఎర్రగా అయిపోయినాయి. ఇంకా ఇక్కడ చికెన్ వేసేస్తున్నాను. కడిగేసిన 3 సార్లు మంచిగా కడిగేస్తా. ఫస్ట్ పసుపు ఉప్పు వేసి కడుగుతాను. తర్వాత మంచి నీళ్ళు పోసి 4 సార్లు 3 సార్లు కడిగేస్తాను. ఈ స్టవ్లు కడుగుతుంటాం కానీ మొత్తం అది రెడ్గా వస్తుంది. మంట అంతా రెడ్గా వస్తుంది. మసి అవుతుంది. ఇక్కడ పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసిన. ఇక్కడ మంచిగా ఫ్రై కావాలి. అన్నీ ఉప్పు కారం అన్నీ బాగా పట్టేసుకొని ఫ్రై అవుతే తర్వాత కొంచెం తక్కువైంది పసుపు, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఈ పసుపు కొంచెం కలర్ అనిపించట్లేదు. ఇది నేను బయటనే ముందైతే నేను పట్టించేదాన్ని. పసుపు కొమ్మలని ఎండబెట్టి ఒక 2-3 రోజులు బాగా నానబెడుతుంటే పసుపు కొమ్మలు నానబెట్టినాక మళ్ళీ వీటిని కడిగేసి ఎండబెడుతుంది. మళ్ళీ ఒక 3-4 రోజులు ఎండబెట్టినాక మంచి సన్నగా దంచి మళ్ళీ మిక్సీకి అక్కడ పిండి గిన్నెకి ఇచ్చేదాన్ని. ఈ మధ్యలో ఇంకా నుంచి అట్లా చేయట్లేదు. బయట నుంచి కొనుక్కొస్తున్నా. ఎంత పసుపు వేసినా కలర్ అనిపించట్లేదు నాకు. మళ్ళీ పసుపు కొంచెం వేయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ ఉప్పు కారం వేసేసి
ఉప్పు కారం బాగా పట్టే వరకు మంచి ఫ్రై చేసుకుంటాను. హాఫ్ కేజీ చికెన్కి ఒకటే టమాటా వేస్తాను, ఎక్కువ వేయను అనమాట. ఎక్కువ టమాటాలు అస్సలు వేయను. కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం కొబ్బరి గసాలు కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద టమాటా ఒకటి వేసేస్తాను నేనైతే. అంతగా గ్రేవీగా మా పిల్లలు గ్రేవీ ఎక్కువ ఇష్టంగా తింటారు అనమాట. షోర్వా అంటారు కదా, ఎక్కువ తింటారు, ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఇంక ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను. నల్ల మిరియాల పౌడర్ కూడా ఇందులో వేసేసిన ఆల్రెడీ. కొంచెం గరం మసాలా పౌడర్ ఉంది, చికెన్ మసాలా ఉంది, కొంచెం అది కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసి కొన్ని నీళ్ళు పోసేస్తాను. నీళ్ళు పోసి కొంచెం ఉడకబెట్టినట్టు పెట్టేస్తాను. అదే అయిపోయిద్ది. ఇంకెక్కడ చపాతీలు చేస్తున్నాను. చికెన్ కర్రీ పక్కన పెట్టేసిన, అక్కడ అవుతూ ఉంటుంది, సిమ్లో పెట్టేసిన, అక్కడ అవుతుంది. ఇంకా నాస్టాకి వాళ్ళకు చపాతీలకు అయితే చికెన్ కర్రీతో తినేస్తారు పిల్లలు. ఇంకా ఉప్పు చూసుకుంటున్నాను, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు కొంచెం తక్కువ పడింది, ఉప్పు వేసుకోవాలి. కానీ మళ్ళీ చపాతీలో కూడా ఉంది కదా అని మళ్ళీ ఇంకా వేయలేదు నేను ఉప్పు. ఎక్కువైతే నేను పిల్లలకు పుల్కాలే చేసిస్తాను. ఆయిల్ ఎక్కువ అయితే పెట్టను. నేను మా వారు ఎక్కువ పుల్కాలే తింటాము. పిల్లలకు మాత్రం ఎప్పుడన్నా ఒకసారి ఆయిల్ పెడుతూ ఉంటాను. సండే అన్నాం కానీ మస్తు పని ఉండే. సండే రోజు మాత్రం చాలా పని ఉండే. వాళ్ళకి డీప్ క్లీనింగ్ ఉండే కిచెన్ మొత్తము.
ఇంజక్షన్ లేదు ఇవాళ బాయ్ నాన్న, బాయ్ బాయ్. ఇంకా ఇక్కడ నేను రెడీ అయిపోయాను. ఇంకా నా లంచ్ బాక్స్ కూడా కట్టేసుకుని ఇవాళ కొంచెం చక్కెర వేసుకొని తీసుకొని పోతున్నాను నేను. సో నేను పోతుంటే మా లిల్లమ్మ చూడండి ఎట్లా చూస్తుందో. మా మ్యాక్స్ గారు నిలబడి చూస్తూ ఉన్నాడు పోతుంది అని. సండే వల్ల బస్సెస్ అన్నీ ఖాళీ ఉండే అనమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.